అప్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదే పదే ప్రచారం చేస్తున్న అబద్ధాల నేపథ్యంలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ నేతలు ఇవాళ స్పీకర్కి. దానికి సంబంధించి మనకు పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ మనకి లైవ్ లో అందిస్తారు. సూరజ్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? ప్రివిలేజ్ మోషన్ ఇచ్చిన తర్వాత స్పీకర్ రెస్పాన్స్ గతంలో ఎట్లా ఉండేది, ఇవాళ స్పీకర్ వ్యవహరించిన తీరుని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? చర్చ ఒక విషయం అయితే చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే శాసనసభకు ఒక విశ్వసనీయత ఉంటుంది. ఆ శాసనసభ విశ్వసనీయతను దెబ్బకొట్టే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఆనాడు ఏదైతే శ్వేతపత్రాన్ని శాసనసభ వేదికగా ప్రవేశపెట్టారో రాష్ట్ర పరువును గంగలో కలిపారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఉప్పు పుడుతుంది, పతార పుడుతుంది అంటే గడిచిన 10 ఏళ్ల పాలననే మూలం అని చెప్పేసి కూడా స్వయంగా ఒక అధికారి వ్యాఖ్యానించిన పరిస్థితులు మన అనుభవంలో ఉన్నాయి. మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఈ మధ్యనే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన భూములను తనఖా పెట్టి దాదాపుగా 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ అప్పు కోసము ప్రభుత్వం ఇప్పటికీ ఒక మీడియేటర్ను, మధ్యవర్తిని కూడా అపాయింట్ చేసి 2-3 బ్యాంకులను కూడా అప్రోచ్ అయింది. బహుశా ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఏటా 9.6% వడ్డీకి ఈ 10,000 కోట్లు తెచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా ఆ అమౌంట్ వస్తుంది. అయితే ఒక అధికారి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం తెచ్చుకుంటున్న ఈ అప్పు కావచ్చు, మొన్న మధ్యనే ఇప్పటి వరకు 80,000 కోట్ల అప్పు చేసింది. ఈ 80,000 కోట్లు ఎక్కడికి వెళ్ళాయంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఒకవైపు కమిషన్లు దండుకుంటున్నారనే ఆరోపణ, ఢిల్లీ హైకమాండ్కు ముడుపులు వెళ్తున్నాయనే అభియోగం, మరోవైపు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ ఖర్చులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే భరించాల్సి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న క్రమం. ఈ నేపథ్యంలో 80,000 కోట్ల అప్పు ఈపాటికే చేసి ఏం చేశారు? బురదలో పోసిన పన్నీర్లాగా మారిపోయింది. ఒక్క సంక్షేమ పథకం లేదు, ఒక్క అభివృద్ధి పథకం లేని పరిస్థితిలో మరి ఆ 1,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి? మళ్ళీ తాజాగా ఇప్పుడు ఈ 10,000 కోట్ల రూపాయలు తెస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ అప్పు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తేగలుగుతుంది. ఈ పతారా ఉంది, ఇవాళ వ్యవస్థలో ఈ పతారా ఉంది. ఆర్బీఐ దగ్గర మనకు ఒక మంచి పేరు ఉంది, లేదా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు ఉంది అంటే దానికి కారణం ఈ 10 ఏళ్ల పాలన అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పొచ్చు. గతంలో కాంగ్రెస్ పాలకులు పాలించిన మొత్తం సంవత్సరాలన్నీ ఒక ఎత్తు, గడిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాలన ఒక ఎత్తుగా కూడా ఆర్థిక విశ్లేషకులు ఈ పరిపాలన చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల వల్ల పూర్తిగా ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది. ప్రభుత్వం ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కూడా, ఏ ప్రాధాన్య పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. అటు ప్రజల్లో అసంతృప్తి, ఇటు రాజకీయ నేతల్లో అసంతృప్తి, డెవలప్మెంట్ ఫండ్ లేక అటు ఎమ్మెల్యేల్లో పెద్ద అసంతృప్తి, మరోవైపు ప్రతినిధుల్లో అసంతృప్తి. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పాలనలో అసంతృప్తి మాత్రమే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఒక సంతృప్తికర వాతావరణం లేదు. రైతుల్లోనైతే పెద్ద నిరాశ నిస్సత్వాలు ఆవరించిపోయాయని చెప్పాల్సి ఉంటుంది. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ మధ్యలోనే గుడ్లు తేల్చేసిన ప్రభుత్వం ఆ తర్వాత రైతు భరోసా అంటుంది, సంక్రాంతికి అంటుంది. ఇప్పటివరకు అయితే విధి విధానాలు ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాల్లో దానికి సంబంధించిన ఏదైతే తీర్మానం కాపీని ప్రవేశపెడతా ఉన్నారు, సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను ప్రవేశపెడతా ఉన్నారు. ఇప్పటివరకైతే ఆ ఊసైతే లేదు. కొన్ని బిల్ల కోసమే శాసనసభ కార్యక్రమాలు నిర్వహిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి అభియోగం వ్యక్తమవుతున్న క్రమంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇవాళ శాసనసభలో ప్రివిలేజ్ మోషన్కు ముందుకు వెళ్ళింది. అనేక రకాల అవకతవకలు జరుగుతున్నాయి, అనేక రకాల అభియోగాలు ప్రభుత్వం పైన వస్తున్నాయి. వీటన్నిటినీ పక్కకు నెట్టి కేవలం గత పాలకులు ఏదో చేశారు, గతంలో ఏదో కుంపలు మునిగిపోయిందని చెప్పేసి శాసనసభ వేదికగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇలా వ్యవహరించడం తప్పు అని అనేక ప్రాంతాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కోట్ చేస్తూ, అలాగే ఆర్బీఐ ఇచ్చిన నివేదికను కోట్ చేస్తూ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను గత 10 ఏళ్లుగా సాధించిన విజయాలను కోట్ చేస్తూ, ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను కోట్ చేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ శాసనసభలో ప్రివిలేజ్ మోషన్కు ముందుకు వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ట్రెజర్ బెంచ్ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరగలేదు, దాన్ని టేకప్ చేసిన పరిస్థితి లేవు. గతంలో చూసుకుంటే కనుక ఇందుకు భిన్నమైన ప్రాక్టీస్ ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజా సంబంధాల అంశానికి సంబంధించి కానీ, లేదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కానీ ఇట్లాంటి అంశాలను టేకప్ చేసి చట్టబద్ధంగా శాసనసభలో వాటికి సంబంధించిన చర్చ విస్తృతంగా సాగి ప్రజల్లోకి తీసుకువెళ్ళిన విధానాలే ఉన్నాయి. అందుకు భిన్నంగా ఇవాళ కాంగ్రెస్ పాలకులు వ్యవహరిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వేచ్ఛ.